యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ రెడ్ శారీ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చింది అని. అలాగే ఈ వీడియోని చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే అది మీరు ఫ్యూచర్లో ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ మీకు బాగా యూజ్ అవుతుందండి. అలాగే మీరు మీ టైలర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే తనకి ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మామూలుగా మనము ఏ ఫంక్షన్ అయినా కూడా ఫస్ట్ మనం రెడ్ శారీ ప్రిఫర్ చేస్తారు కదండి. ఒకవేళ రెడ్ శారీ కాకపోయినా వైట్, గోల్డ్ ఇలా శారీ ఏదైనా కూడా బార్డర్ వచ్చేసి మనకు రెడ్ కలరే ఉంటుంది. సో రెడ్ కలర్కి మనకి బ్లౌజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రెడ్ కలర్ బ్లౌజెస్ మనకి పట్టు శారీస్కి ఈ మధ్యకాలంలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ కానీ వేసుకుంటున్నారు. కానీ అవి వచ్చేసి కాస్ట్ ఎక్కువ కదండి. 1000 రూపాయలు పెడితే కానీ సింపుల్ బ్లౌజ్ డిజైన్ రాదు. సో దాని బదులు మనము పట్టు శారీస్కి కూడా సింపుల్ డిజైన్స్ పెట్టుకొని లుక్ మాత్రం బాగా వచ్చే విధంగా ఈ డిజైన్స్ ఉన్నాయండి. ఈ డిజైన్స్ మీరు ఒకసారి చూసినట్లయితే మీరు మగ్గం వర్క్ కూడా చేయించుకోరు, ఈ డిజైన్స్ని మీరు స్టిచ్ చేసుకుంటారు. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో వచ్చేసి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే ప్యాచ్ డిజైన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు శారీకి 2 కలర్స్ వచ్చినట్లయితే బార్డర్ని ఆపోజిట్ కలర్ ఉంటే దాన్ని ఏ విధంగా వేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. అలాగే ఇందులో థ్రెడ్ తోటి కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి. సింగిల్ థ్రెడ్ కానీ డబుల్ థ్రెడ్ కానీ ఫుల్ థ్రెడ్ పెట్టుకునే విధంగా కూడా బ్యాక్ నెక్స్కి ఇందులో ఉన్నాయి. బ్యాక్ హుక్స్ కూడా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో బ్యాక్ హుక్స్ కూడా బాగా పెట్టుకుంటున్నారు. సో అందులో కూడా చూడండి. అలాగే మనకి బ్యాక్ డిజైన్స్ ఫ్లవర్లో కానీ బ్యాక్ హుక్ తోటి, అలాగే లేస్ తోటి, లేస్లో కూడా మనకి బీడ్స్ కానీ స్టోన్స్ కానీ సింపుల్ లేస్ మనం బార్డర్ పెట్టుకున్నట్లయితే ఆ బ్యాక్ నెక్ హైలైట్ చేస్తే చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా ఇందులో డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇందులో ఓన్లీ రెడ్ శారీ బ్లౌజెస్కి చూపిస్తున్నాను. బట్ మీకు ఒకవేళ వేరే కలర్ శారీస్కి ఏవైనా డిజైన్ నచ్చినా కూడా మీరు వాటికి ట్రై చేసి చూడండి, బాగుంటాయి. పట్టు శారీస్కే కాకుండా ఫ్యాన్సీ, కాటన్, డైలీ వేర్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా మనము ఈ టైప్ డిజైన్స్ పెట్టుకోవచ్చండి. చూడడానికి బాగుంటుంది. ఇందులో చూస్తున్నారు కదండి, చాలా యూనిక్గా ఉన్నాయి. వీటిని మనము నచ్చినట్లయితే కుర్తీకి, ఫ్రాక్స్కి, బ్యాక్ నెక్స్కి కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ మధ్యకాలంలో స్టోన్స్ కూడా బ్యాక్ బటన్స్తో కానీ స్టోన్స్తో కానీ పెట్టుకుంటున్నారు కదండి. అందులో ఆ డిజైన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.